రైట్ ప్రస్తుతం మనతోని ఎమ్మెల్సీ తాతమ్మది గారు ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి ఒకవైపు అసెంబ్లీకి బీఆర్ఎస్ నాయకులు రానియకుండా చేసిండు, మరోవైపు అసెంబ్లీ వారం రోజులు వాయిదా పడింది, ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తుండ్రు. ఎందుకు వాయిదా పడాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? మేము అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంగా ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏ యాక్టివిటీ చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే యాక్టివిటీ ఢిల్లీలో చేసింది. వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు సేమ్ అదానీ బొమ్మ వేసుకొని రేవంత్ రెడ్డి ప్లేస్లో వారు మోడీ గారి బొమ్మ పెట్టారు. మోడీ అదానీ ఇద్దరు ఈ దేశాన్ని దోచుకుంటున్నారు, అదానీని మోడీ రక్షిస్తున్నాడని వారు టీషర్ట్లు వేసుకొని స్లోగన్స్ ఇచ్చుకుంటూ పార్లమెంట్లోకి వెళ్ళారు ప్రతిపక్షంగా. వారి హక్కు అది. కానీ మా హక్కుగా మేము కూడా ఈరోజు సేమ్ యాక్టివిటీని ఇక్కడ రేవంత్ రెడ్డి అదానీ ఇద్దరు కలిసి తెలంగాణను దోచుకోవడానికి స్కెచ్ చేశారని మేము టీషర్ట్లు వేసుకొని వెళ్ళాం. అంటే రాహుల్ గాంధీ గారు వేసుకొని వెళ్తేనేమో రైట్ అవుద్ది, కేటీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం వెళ్తేనే తప్పయిద్ది. మేమేదో దేశ విద్రోహ చర్య చేసినట్టు, దేశద్రోహం చేసినట్టు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని అసెంబ్లీ బయటనే ఆపేసి మాకేదో లేనట్టు మా హక్కుల్ని కాలు రాసే విధంగా పోలీసుల చేత మమ్మల్ని అరెస్ట్ చేయించారు. అంటే వారు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారం. ఇది వారి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతి అనేది అర్థమవుతుంది ఈరోజు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అయ్యా, నీ రాహుల్ గాంధీ చేసింది కరెక్ట్ అయితే బీఆర్ఎస్ చేసింది కూడా కరెక్టే, బీఆర్ఎస్ చేసింది తప్పు అయితే రాహుల్ గాంధీ చేసింది కూడా తప్పే. కాబట్టి దాని మీద వివరణ ఇవ్వమని మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు అసెంబ్లీ దగ్గర అరెస్ట్ చేసి సీదా తెలంగాణ భవన్ మీ పార్టీ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ నిరసన తెలపడానికి కారణం ఏంటి? మమ్మల్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి మా భవన్లో మా పార్టీ కార్యాలయంలో వదిలిపెట్టారు. మేము కూడా ఏంటి, మా యొక్క వివరణ ఇవ్వాలి. మేము ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని క్వశ్చన్ చేసే రైట్ మాకుంది. అక్కడ కనీసము అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితిలో ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ప్రజలకి, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం కోసం ఇక్కడ మేము మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. అందుకోసం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము ఆ విషయాన్ని ఖండించడం అనేది జరిగింది. ఇది ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఫస్ట్ ఈరోజు ఏం చెప్తున్నాడు, తెలంగాణ రాష్ట్రము రావటం కోసం సోనియా గాంధీ మాటిచ్చిన రోజు అని చెప్తున్నారు. డిసెంబర్ 9 దీక్ష విజయ దివాస్ అంటే కేసీఆర్ గారు 14 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్షకి దిగొచ్చి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ప్రకటన చేయటం జరిగింది. దాన్ని డిసెంబర్ 9న చేయటం అనేది జరిగింది. అంటే ఎవరి పోరాటం వల్ల? కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బిడ్డల పోరాటం వల్ల, తెలంగాణ బిడ్డల పోరాటం వల్ల, కేసీఆర్ గారి నాయకత్వం వల్ల, కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దిగొచ్చి మేము తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మొదలుపెట్టబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. మరి అదే రోజు తెలంగాణ బిడ్డల 70 సంవత్సరాల ఆకాంక్షతో ఏర్పడ్డటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి మళ్ళా రేవంత్ రెడ్డి ఆలోచనలను, రేవంత్ రెడ్డి ఎవడండి? రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి ఒక తుపాకీ రాముడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇలా నేనేదో తెలంగాణ గురించి చేయబోతున్నా, నువ్వెవరివి అసలు? నీ పాత్ర ఏంది? నువ్వు ఆంధ్ర పాలకుల సంఖలో ఉన్నావు. నువ్వు ఆంధ్ర పాలకుల అడుగులకు మడుగులు వచ్చావు నువ్వు. ఆ రోజు నువ్వు ఇవాళ వచ్చేసేసి నేను తెలంగాణ తల్లిని తీసుకొచ్చావు. తెలంగాణ తల్లి చెప్తూ ఆయన ఏమంటాడు, బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడ్డ వర్గాలకి మేము పెట్టేటువంటి మా కాంగ్రెస్ ఏదైతే విగ్రహం ఉందో అది ప్రతీక అంటాడు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు పేదవారిగానే ఉండాలని కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి. బడుగు బలహీన వర్గాల వారు కిరీటం పెట్టుకోవద్దా? బడుగు బలహీన వర్గాల వారు మంచి చీర కట్టుకోవద్దా? బడుగు బలహీన వర్గాల వారు ఎప్పుడు ఈ ఆభరణాలు వేసుకోకూడదా? ఇవన్నీ ఆయన చెప్తున్నాడు. అంటే పేదవారు ఎప్పుడు మీకు ప్రతీక ఈ పేద దేవతను పెట్టాలని చెప్తారు. భారతమాత ఉంది. భారతమాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఆమె భారతమాతగానే ఉంది. అయాల నెహ్రూ పెట్టచ్చు, ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ
ఇలా బీజేపీ వారిని కాంగ్రెస్ అడుగుతున్నా, దమ్ముంటే భారత మాత బొమ్మను తీసేయమని చెప్పండి. తీసేస్తారా? తీసేయరు. ఎందుకు? ఆ రోజు స్వాతంత్రోద్యమంలో అందరి ఆలోచనలకు అనుగుణంగా ఉద్భవించిందే భారత మాత అనే ఆలోచన. తెలంగాణ తల్లి కూడా తెలంగాణ యొక్క పోరాటం, ఆ రోజు కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటం కావచ్చు, ఆ తర్వాత తొలిదశ పోరాటం కావచ్చు, మలిదశ పోరాటంలో కవులు, కళాకారులు, మేధావులు, తెలంగాణ విద్యావంతులు అందరూ కూడా చర్చించుకొని ఆలోచన నుంచి వచ్చింది తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లిని తీసేసి ఎక్కడో జొన్న కంకులు, సజ్జ కంకులు, వరి కంకులు పట్టుకొని రేవంత్ రెడ్డి గారి భార్య ఫేస్ పెట్టి అక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ విగ్రహాన్ని పెట్టి అభయహస్తం పెట్టారు. 100% చెప్తున్నాం, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగిస్తాం. తెలంగాణ 70 సంవత్సరాల ప్రజల యొక్క ఆలోచన నుంచి పుట్టినటువంటి తెలంగాణ తల్లిని పునర్ప్రతిష్ఠిస్తాం. ఇదే సెక్రటరియట్లో, ఇదే రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గర 100% ప్రతిష్ఠిస్తాం. ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తాం. అంతవరకు గ్యారంటీ. ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ గారు మీ పిల్లలకు నేర్పలేరా టీషర్ట్లు వేసుకుని అసెంబ్లీకి రావద్దు అని, ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? అరే ఫాల్తుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీకు ఒక మాట చెప్తున్నా, నువ్వు మంత్రి ఎట్లయినావు, నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. అదే క్వశ్చన్ రాహుల్ గాంధీని అడుగు. సోనియా గాంధీ ఫోన్ చేసి, అమ్మా ఆ రాహుల్ గాంధీ, ఆ ప్రియాంక గాంధీ పార్లమెంట్కి ఆ టీషర్ట్లు వేసుకొని పోవటం ఏంది, అది మంచి పద్ధతేనా అని సోనియా గాంధీ ఫస్ట్ చెప్పమని రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. పిచ్చోళ్ళలాగా పిచ్చి మాటలు మాట్లాడతాడని ఏం పని లేదు, ముందు వాళ్ళకి చెప్పుకోమని చెప్పండి. ఆడ చెప్పలేవాడు, సిగ్గు లేదు, ఏడొచ్చి చెప్తారు కేసీఆర్ గారి గురించి. కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా కోమటిరెడ్డి? నేను అడుగుతున్నా, నీకు దమ్ముంటే నువ్వు అదే మాట నువ్వు సోనియా గాంధీని అడుగు. సోనియా గాంధీ కూతుర్లు కొడుకుపై మాత్రం వేసుకొని పోవచ్చు, మోడీకి వ్యతిరేకంగా, అదానికి వ్యతిరేకంగా. కానీ ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు గారు పోతే తప్పవుద్దా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోతే తప్పవుద్దా? మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప? సిగ్గుండాలి మాట్లాడటానికి. ఒకవైపు వారం రోజులు అసెంబ్లీ వాయిదా పడింది, మరోవైపు రేవంత్ రెడ్డి గారు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ రెండింటికి మళ్ళీ లింక్ ఉందనుకోవచ్చా? మాకు తెలిసిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇందిరాగాంధీ లేదా సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అనుకున్నారట. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన భార్య, కూతుర్ని ఇద్దరిని మిక్స్ చేసేసి తెలంగాణ తల్లిని తీసుకొచ్చి పెట్టిండు. నాకు తెలిసి ఆయన పిలిచారని అర్థమైంది. తెలంగాణ తల్లి వాళ్ళు అఫీషియల్గా విడుదల చేసిన ఫోటో కాదంటారా? అఫీషియల్గా ఎక్కడ విడుదల చేసినారు? మెట్రో పిల్లర్స్కి పెట్టిన అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు. అదే విగ్రహం వాళ్ళకి నచ్చలేదు అధిష్టానానికి, అందుకే పిలిచారట. మరి ఇప్పుడు జనం అందరూ అనుకుంటున్నారు ఇప్పుడే, ఎందుకంటే సోనియా గాంధీ లేకపోతే ఇందిరాగాంధీ బొమ్మ ప్రతిరూపం వస్తుందని అనుకున్నారు, కానీ అది రాలేదు. రేవంత్ రెడ్డి గారి భార్య ప్రతిరూపం వచ్చిందట, దానికోసం పిలిచారనేది ఇప్పుడు ఆ డిస్కషన్ జరుగుతుంది. మీ మీడియా మిత్రులు డిస్కస్ చేస్తున్నారు. సార్ ఫైనల్ ఒక క్వశ్చన్, ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తల్లి దినోత్సవంగా జరపబోతున్న రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ వచ్చింది అసెంబ్లీలో, ఇలా చూడొచ్చు? సోనియా గాంధీ దినోత్సవం జరుపుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేసింది, ఇబ్బంది ఏం లేదు. మేము కూడా సోనియా గాంధీ గారిని ఎక్కడ తిట్టడం లేదు. మేమేమన్నా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు జరిగిన ఉద్యమము, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమానికి ఆ రోజు తలొగ్గి, ఆ రోజు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ బిడ్డలకు మద్దతు ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మేము కాదంటే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మిగతా అనేక మంది పాల్గొన్నారు. మేము ఎక్కడ విభేదించట్లేదే. కానీ వాళ్ళు ఏమంటున్నారు, తెలంగాణ పోరాటాన్ని అండర్మైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. తెలంగాణ బిడ్డలు చారిత్రక పోరాటం చేయకుండా తెలంగాణ రాలేదు. అందుకోసం కాంగ్రెస్ ఏదంటే మేము భిక్ష ఎత్తే వచ్చిందంటున్నారు. మీరు భిక్ష ఇస్తే రాలే, మేము కొట్లాడి సాధించుకుని తెలంగాణ. అక్కడ మీకు మాకు సైద్ధాంతికంగా తేడా ఉంది. అదే విషయం చెప్పదలుచుకున్నాం.